ఆహా, ఎంత జ్ఞాపకం! ఇదేమిటి ఇందులో కూర్చున్నారు? ఇది ఈజీ చైర్ కాదు, లేజీ చైర్. మీలాంటి చురుకైన వాళ్ళకి ఇది పనికిరాదు. ఏం చేస్తాం, ఓపిక తగ్గింది, వాలిపోయాను. అపశకనంగా మాట్లాడకండి. మీరు మర్రి చెట్టు లాంటి వారు, మీ అబ్బాయి రావి చెట్టు లాంటి వారు. మావయ్య గారు, లేచి కూర్చోండి. వీధిలో వస్తుంటే మీ విరోధి నాకెదురొచ్చింది. ఎవరు? మనోహరా? అవును, ఆవిడ చెప్తేనే మీ మనవరాలి పెళ్ళన్న విషయం తెలిసింది. ఏమంది? చెడగొడతానని చెప్పిందా? ఏదో పక్కనవుడు విన్నట్టు చెప్తున్నారు. శనిగుట్టు జాతకం అలాగే అంటుంది. అది నాతో చెప్పి ఆ ముసలాడితో వెళ్ళి చెప్పరా? ఇది నా ఛాలెంజ్ అంటుంది మావయ్య. నేను చెప్పాను, వారు అసలే వేద పండితులు కదా, వారు గనక చెప్పిస్తే ఫలిస్తుందని. రే పోరా, వాళ్ళ అమ్మాయి గౌరిని చెప్పించారు, అది హాయిగా లేదని వెక్కిరించింది మావయ్య. పైగా ఏముందో తెలుసా? దీన్ని జరగనివ్వను, ఈ పెళ్లిని ఆపేస్తాను. అది ఏ స్టేజ్లోనైనా కావచ్చు, పెళ్లి చూపుల నుంచి తాళి కట్టేలోగా వాళ్ళు తిరిగి తలెత్తుకోలేనంతగా అవమానిస్తారని పాంచాలి శవధంలా తల విరబోసుకుని రుద్రతాండం ఆడుతుంది మావయ్య. పెళ్లి ఆపుతుందా లేదా అన్నది కాదు నా బాధ. దానికి ఎందుకు ఇదంతా? ఎందుకింత రక్తదాహం దానికి? మీ అంతు చూసేంత వరకు నిద్రపోయేట్టుగా లేదే. ఆనాడు కోతి రాయబారం వెళ్ళింది రామరావణ యుద్ధం, కృష్ణుడు రాయబారం వెళ్ళాడు కురుపాండవ యుద్ధం. ఈనాడు నేను రాయబారం వచ్చాను, చిరకాలం యుద్ధం జరుగుతుందనుకుంటాను. మావయ్య, మనసుకు తోచింది చెప్పాను, మీరు ఏం చేస్తారో చెయ్యండి. వస్తాను. అమ్మా, ఇవాళ రెస్ట్ తీసుకో, వంట నేను చేస్తాను. ఎరా, నువ్వు వండింది తినమంటున్నావా, తినేట్టుగా వండుతానంటున్నావా? డాడీ, నేను బాగా వంట చేస్తాను. నీకేం తలరాత్రా? నువ్వెందుకు వంటలు చేయడం? నువ్వు ఐఏఎస్ చదివి గొప్పవాడివి కాబోతున్నావుగా. అమ్మా, అది ఐఏఎస్, ఇది ఐపీఎస్, అంటే ఇంటీరియర్ పొయ్యిగట్టు సర్వీస్. నేను నా ఫ్రెండ్ ఇంట్లో ఉంటున్నప్పుడు బ్రహ్మాండంగా వంట నేర్చుకున్నాను. విను, గుత్తి వంకాయ కూర, ఉలవ చారు, దోసకాయ పప్పు, మజ్జిగ పులుసు, ఈ విధంగా సూపర్ ఐటమ్స్ చేయడం నేర్చుకున్నానమ్మా. అవన్నీ వెజిటేరియన్ కదా కృప. నీకు వంటొచ్చు, ఒప్పుకుంటాను. ఒక్క విషయం బాబు, నువ్వు మీ అమ్మ పిలుపుకు అందేలా ఎప్పుడూ తన పక్కనే ఉండాలి. అదే నా ఆశ. డాడీ, మీ మాటలు వింటుంటే ఆ మునదులు ఏదో దూరంగా వెళ్తున్నట్టుంది. వెళ్ళిపోతున్నది నేను కదరా, నువ్వేరా. ఏమిటండి ఇది? పూర్తవబోయే స్థితిలో వాడెందుకిక్కడా? ఫినిష్ అయిన వెంటనే వస్తే చాలు. వాడిక్కడుంటే కష్టం, చదవలేడు. వాడే ఉంటానన్నా నే పర్మిషన్ ఇవ్వను. ఇలా వాడిని అనవసరంగా కన్ఫ్యూజ్ చేయకండి. ఇప్పుడు అమ్మ మీరైంది, మీరు అమ్మయ్యారు. బిడ్డ మాత్రం అలాగే ఉండాలి. కృప, ఉప్పు నిండుకుంది, వెళ్ళి తీసుకురా. అలాగేమ్మా. ఎందుకు వాడిని పంపించావు? మీరెందుకు వాడితో చెప్పారు? నీకోసమే. నేను చెప్పింది నా కోసమే. కృపకు అమ్మంటే ప్రాణం అంటారుగా, అటువంటి బిడ్డకు ఈ విషయం తెలిస్తే పిచ్చి పడుతుంది. వాడది తట్టుకోలేడు. నాకంటే ముందు వాడు ప్రాణం వదిలేస్తాడు. నా వ్యాధి, దానివల్ల నేను పడే అవస్థ వాడేమాత్రం సహించలేదు. డేవిడ్, ప్లీజ్. ఈరోజు చర్చిలో ఫాదర్ ఒక లెక్చర్ ఇచ్చారు. అందులో తల్లి మనసు గురించి ఒకటి చెప్పారు. మంచి భూమిలోంచి ద్రాక్ష తీగను తీసుకో, మంచి తల్లి దగ్గర నుంచి ఆమె బిడ్డను తీసుకో అన్నారు. అది నీకు, నీ బిడ్డకు బాగా వర్తిస్తుంది. మీ అనురాగంతో స్వర్గాన్ని, వాడి అభిమానంతో లోకాన్ని చూస్తున్న భాగ్యశాలిని నేను. తాంబూలాలు మార్చుకోవడం నుంచి తాళి కట్టేలోగా ఏ స్టేజ్లోనైనా ఈ పెళ్లి ఆపుతానని సవాల్ చేసింది మావయ్య. చాలు పిన్ని. ఏమిటో చాలు? సరిగ్గా తినకపోతే నాలా తయారవుతావు, బాగా తింటేనే మీ అమ్మలా ఉంటావు. పరమేశ్వరి, వస్తున్నానండి. వేడి నీళ్ళు పెట్టావా? స్నానం చేయాలి. ఏమండి, సాయంత్రం నుంచి మీ నాన్నగారు ఏదో కోపంతో ఉన్నారు. ఏమిటో కాస్త కనుక్కోండి. ఏమైంది?
ఆయనకేమైనా కోపం వచ్చేట్టు మాట్లాడారా? ఎవరు ఏమీ అనలేదండి. రామ వచ్చి ఏదో చెప్పి వెళ్ళాడు. అప్పటి నుంచి ఆ గాడిని ఎందుకు రానిచ్చారు? ఎంత చెప్పినా మీకు అర్థం కాదు. వేదవస్ అంతా. నాన్న, ఏమిటి అలా ఉన్నారు? ఆ రామ వచ్చాడటగా, ఏమైనా అన్నాడా? అవునరా, ఆ బ్రహ్మరాక్షసుందే ఆ మనోహరి, అది మన గాయత్రి పెళ్లిని ఆపు చేస్తానని శపథం చేసిందట. అంతే కదా, అందుకు ఇలా ఉన్నారా? ఎరా, అంతా తెలిసే ఇలా మాట్లాడుతున్నావా? నాన్న, మనం సూర్యుడు, వాళ్ళు మేఘం. సూర్యుడిని మేఘం అప్పుడప్పుడు కప్పేస్తుంది, అది తాత్కాలికమే, శాశ్వతం కాదని ఎన్నోసార్లు నాకు మీరే చెప్పారు. ఇలాంటి వాటికి మీరే దిగులు పడొచ్చా? అదే కాదు నాన్న, ఆ దేవుడే దిగొచ్చి ఈ వివాహాన్ని అడ్డుకోవాలని తలిచినా సరే మన గాయత్రి కంఠానికి ఆ శివరామయ్య కొడుకు గణేష్ తాళి కట్టడాన్ని అడ్డుకోవటం అసంభవం. ఎందుకంటే వాళ్ళిద్దరికీ జాతకాలు అంత బ్రహ్మాండంగా కలిశాయి. అనవసరంగా బాధపడకుండా ముందు మీరు లోపలికి వచ్చి భోంచేసి ప్రశాంతంగా పడుకోండి. అన్నీ నేను చూసుకుంటాను, దిగులు పడకండి. ఆ దేవుడే దిగొచ్చి వివాహాన్ని అడ్డుకోవాలని తలిచినా సరే మన గాయత్రి కంఠానికి ఆ శివరామయ్య కొడుకు గణేష్ తాళి కట్టడాన్ని అడ్డుకోవడం అసంభవం. ఏరా, నేను విన్నదంతా నిజమేనా? గాయత్రి నిన్ను కోరుకుంటుందన్నావు, ఇప్పుడెవడో ఒకడు పెళ్లి చూపులకు వస్తున్నాడు. అవునమ్మాజీ. ఏమిట్రా అవును అమ్మాజీ అని అంత తేలిక అంటున్నావు? అమ్మాజీ, ఇప్పుడు పెళ్లి చూపులేగా, వాళ్ళకి పిల్ల నచ్చి మిగిలిన విషయాలు మాట్లాడి గాయత్రికి తాళి కట్టడానికి ఇంకా టైం ఉందిగా. మూర్ఖుడా, ఆ విధంగా ఆలోచించడం వల్లనే కుందేలు ఓడి తాబేలు గెలిచింది. ఆ దీక్షితులు ఏ విషయంలోనూ గెలవకూడదు. ఆ పెళ్లి చూపుల ప్రహసనం ఆగి తీరాలి. నువ్వు కొట్టే దెబ్బకి ఆ పిల్లాడు తిరిగి చూడకుండా పరిగెత్తాలి. వెళ్ళు, వెళ్ళి జరగాల్సింది చూడు. వస్తానమ్మాజీ. చివరికి నా బతుకు కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడేటట్టుగా అయిపోయింది. ఊళ్ళో ఆడాళ్ళందరికీ పురుడు పోసిన నాకు ఊరు మెచ్చేలా ఓ బుద్ధిమంతుడైన కొడుకు పుట్టలేదే. ఏ పూట కాపూట తిండి ఎత్తుకోవడం అయింది నా పరిస్థితి. ఏంటమ్మా, ఏంటిట్ట వచ్చావు? నేను ఇక్కడికి వచ్చినట్టు మా అమ్మకి చెప్పొద్దు. నేల తప్పిన ఆడపిల్ల దాన్ని తొలగించుకోవడానికి వచ్చినట్టు మొదలు పెడుతుంది. విషయం ఏంటమ్మా? నీకు మా అమ్మకి మధ్య ఏదో రహస్యం ఉంది. అదేమిటో నాకు చెప్పు. ఇద్దరి మధ్య ఉన్నంత వరకేనమ్మా అది రహస్యం అవుద్ది. అది నేను తప్పక తెలుసుకోవాలి. మీ అమ్మని అడిగితే తెలుసుద్దిగా. కృష్ణ, నాకు మీ అమ్మకి మధ్య ఎన్నో రహస్యాలున్నాయి. పురుళ్ళు పోసే బంగారమ్మ, ఊరు మెచ్చిన మనోహరి, వేలు విడిచిన అక్కా చెల్లెలాంటోళ్ళు. నా బతుకు తలుచుకుని తన దగ్గర ఏడుస్తాను, తన బతుకు తలుచుకుని నా దగ్గర బాధపడుద్ది. మీ ఇంటి గోడలకు కూడా తెలియని ఎన్నో విషయాలు నా చెవిని పడేస్తుంది మీ అమ్మ. చెవిని పడేయడం మాత్రమే కాదు, చెవికి పెట్టుకున్న వాటిని కూడా తీసిస్తుందని విన్నాను. అడిగినప్పుడే కాదు, నువ్వు అడగకుండానే ఇస్తుందటగా. ఆమె మనసు రత్నం. నువ్వు మాట దాటేస్తున్నావు. ఇంకా నయం, దాటేస్తున్నానన్నావు, దాస్తున్నాననలేదు. దాటేయడం కూడా దాయడం లాంటిదేగా. కృష్ణ, నువ్వు అనుకుంటున్నట్టు మాకెట్టాట రహస్యం లేదు. నేను ఆమెను బెదిరించను లేదు. మీ అమ్మ నాకు లంచం ఇవ్వను లేదు. నేను పడే కష్టం విన్నప్పుడల్లా దేవతలా డబ్బిచ్చి ఆదుకుంటుంది, అంతే. నా అమ్మ దాస్తుంది, నాకు తెలుసు. ఒక ఆర్డర్ కట్టించు, నేను చెప్తా. ఆడట్టాగే వాగుతాళ్ళమ్మా. నమ్మొద్దమ్మా, మా అమ్మ మాట నమ్మొద్దు. కాటర్కి డబ్బివు, ఆ రహస్యం ఏంటో నాకు తెలుసు, నేను చెప్తాను. నోరు ముయ్యరా. కృష్ణవేణి, నా ఇంటి గుమ్మంలోకి నువ్వు వచ్చావని తెలిస్తే మీ అమ్మ తల్లడిల్లిపోద్ది. నువ్వు అనుమానించడానికి ఏం లేదమ్మా. ఏదో ఈ పేదరాల మీద జాలిపడి మీ అమ్మ ఇస్తుంది. నువ్వు అనుకుంటున్నట్టు మర్మం అది ఇది ఏం లేదు. ఆడో తాగుబోతే అదవా
నీ దగ్గర డబ్బు గుంజడానికి అలా చెప్పాడు. ముందు నువ్వు వెళ్ళమ్మా. ఎళ్ళు. అంత తేలిగ్గా చెప్తానా? నీ గురించే నువ్వు అడుగుతున్నావు. నువ్వు స్పృహ తప్పి ఉన్నప్పుడు మీ అమ్మ నాకు రాసిచ్చిన మాన్యం ఎంతకాలం నీ పేరు చెప్పే వసూలు చేస్తున్నాను. నీకు చెప్పేస్తే అది ఆగిపోదా? ఆ? ఆగండి ఆగండి ఆగండి. ఈ రోజు ఏమిటి? గాయత్రికి పెళ్లి చూపులకు వస్తున్నారు. వాళ్ళు ఉన్నంత వరకు మీరు అల్లరి చేయకూడదు, సరేనా? బుద్ధిగా ఓ పక్కన కూర్చోండి, తెలిసిందా? తాతయ్య పలహారాలు అడిగారు, అన్ని రెడీ చేశాను. పూలని తీసుకున్నా. సరే పద. ఏమిటి మీ మొహం కళ్ళు తాగిన ఏదో జంతువులా ఉంది? ఏం లేదే, గాయత్రి చేజారిపోతుంది. ఇక ఈ కోతి మొహంతో కాలం గడపాల్సిందేనా? భగవంతుడా, ఎందుకు మధ్యలో ఆయన పిలుస్తారు? ఈ పెళ్లి చూపులు సవ్యంగా జరగాలని భగవంతుని వేడుకున్నాను. భగవంతుని వేడుకోవడానికి కూడా నీ పర్మిషన్ తీసుకోవాలా? ఏమేవ్ వాళ్ళు వచ్చే టైం అయింది. స్వీట్లు అవి రెడీగా ఉన్నాయిగా? బజ్జీ చట్నీ ఉన్నాయి కదా? పలహారాలన్నీ సిద్ధం చేసాం. సరే. అలా టెన్షన్ అవ్వకండి, మిగతా పనులు చూడండి. అవన్నీ నేను చూసుకుంటాను. వరే ఒక అక్క, ఇవాళ పెళ్లి చూపులని 2 రోజుల క్రితమే తెలుసుగా. పువ్వులకు ముందే ఆర్డర్ వచ్చుగా. తీసుకొచ్చావు కదరా? 30 మూరల పువ్వుల్ని 50 మూరలుగా సాగదీసి ఇచ్చింది. సరే ఇదిగో. సర్లే వెళ్ళండి. ఏమండి, మావయ్య, ఏమిట్రా? వాళ్ళు వచ్చే టైం అయింది. మీరు వాకిట్లో నుంచి రిసీవ్ చేసుకోండి. ఏ నువ్వు వెళ్ళి నుంచి రిసీవ్ చేసుకుంటే రారా ఏమిటి? గొప్ప సందేహం వీడికి. వెళ్ళు. మరైతే నేను వాకిట్లో నుంచి వెళ్ళి నుంచో. పడిపోతారా, మెల్లగా వెళ్ళండి రా. రాశివరామా, రండమ్మా రండి. నాన్న, మగపిల్లి వారు వచ్చారు. శివరాముడు తెలుసుగా? వాళ్ళ ఆవిడ శివరాముడు అన్నగారు. ఆవిడెవరో తెలుస్తోందా? గుర్తొచ్చిందా? శివరాముడు వదిన గారు. అడుగో పెళ్లి కొడుకు గణేష్. ఆశీర్వాదం తీసుకోను ఆయన. దీర్ఘాయుష్మాన్ భవ. కూర్చో. పరమేశ్వరి, వాళ్ళు వచ్చేశారు, త్వరగా రా. వస్తున్నానండి. నమస్కారం. కొంచెం వడ్డిన పళ్ళెం తెస్తారు? అలాగే. అమ్మా కోకిల, అక్కడ వడ్డిన వెళ్ళం పెట్టాను, పట్రా అమ్మా. ఇదిగో అమ్మా. కోకిల, మాటలు పూర్తయి తాంబూలాలు మార్చుకోగానే పళ్ళెం పట్టుకెళ్ళి పూజ గదిలో పెట్టు. అలాగే. అవును, విశాల ఏది? గాయత్రిని రెడీ చేస్తోంది. ఆహా, సర్లే. త్వరగా అలంకారం పూర్తి చేసి తీసుకురండి. సరే. త్వరగా. అలాగే. అబ్బాయికి సిగ్గు ఎక్కువ. అబ్బే అదేమీ లేదండి, వాడికి పెద్దలంటే గౌరవం ఎక్కువ. నా పెళ్లి చూపులకి మా నాన్న తాతయ్య ఓ బెటాలియన్నే తీసుకెళ్లారు. జాతకాల పేరుతో మనసుల్ని దూరం చేసేవారు. మరిది గారు, ఆ రోజుల్లో వీరిని పెళ్లి చేసుకోవాలని ప్రతి ఇంట్లోనూ ఒక అమ్మాయి ఎదురు చూస్తుండేది. బంగారం రంగుతో ఉంగరాల జుట్టుతో మెరిసిపోతుండేవారంటే నమ్మండి. ఆవిడ జ్ఞాపకాల్లో అలాగే నిలిచిపోయినట్టున్నాను. ఏంటి బాబు, మరీ సిగ్గుపడుతున్నట్టున్నావు? అది ఇంట్లో అసలు పనికిరాదు. సిగ్గుపడకు. చిరాకు పడితేనే మాట వింటారు, సిగ్గుపడితే మనల్ని ఆడిచ్చేస్తారు. అల్లుడు గారు తమాషాకు అంటున్నారు, నిజమనుకోకండి. మరేం లేదు, గురువింద గింజ కదే మా బావగారు దీను. మావయ్య, టిఫిన్ రెడీగా ఉంది, తీసుకురమ్మంటారా? తెమ్మంటారా? కతికితే అతకదంటారు, మీకు తెలియంది కాదు. ముందు ఆ అమ్మాయిని చూస్తే. వదినా, ఇంకా మీ పని అవ్వలేదా? త్వరగా కానివ్వండి, తాతయ్య అరుస్తున్నారు. గాయత్రిని వచ్చేటప్పుడు
నవ్వుతూ రమ్మనండి. గాయత్రి, పెళ్లి కొడుకు అందంగా సినిమా హీరోలా ఉన్నాడు. వదినా, త్వరగా తీసుకురండి.